హాయ్ అండి, వెల్కమ్ టు కలర్ ఛానల్ స్వాగతం అండి. ఈరోజు నేను అటుకుల మిక్చర్ చేయబోతున్నానండి. రవ్వ లడ్డు, పాతకాలం నాటి వంటలు రెండు కూడా ఈరోజు చేసి చూపిస్తానండి. మీకు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఓకేనా? రవ్వ లడ్డుకి ఏం కావాలో చూపిస్తానండి. ఓకేనా? రండి. ఉప్మా రవ్వ అండి, 2 కప్పులు. ఇదిగో ఈ కప్పుతోటి 2 కప్పులు ఉప్మా రవ్వ తీసుకున్నాను. తెల్ల రవ్వ ఉప్మా రవ్వ అంటారు. 2 కప్పులు ఉప్మా రవ్వ అయితే 1 కప్పు పచ్చి కొబ్బరి తీసుకున్నానండి. తురిమి పెట్టుకున్నాను పచ్చి కొబ్బరి 1 కప్పు తీసుకున్నానండి. 2 కప్పుల రవ్వకి 1 కప్పు పచ్చి కొబ్బరి తీసుకున్నాను. జీడిపప్పు, కిస్మిస్, యాలకులు ఒక 3 తీసుకున్నానండి. పంచదార అండి, 2 కప్పులు రవ్వకి 1.5 కప్పు పంచదార అండి. తినేవాళ్ళు ఇంకొంచెం అంత ఎక్కువ వేసుకోవచ్చు. 1 కప్పులో పావంతు వేసుకోవచ్చు. ఓకేనా? ప్యాన్ పెట్టుకుందామండి. దీంట్లో పొయ్యి మీద రవ్వ కలుపుకుందామండి. ఫస్ట్ 2 కప్పుల రవ్వ, పచ్చి కొబ్బరి వేసుకుందాం. చక్కగా తెల్లగా ఇది చూడండి. ఈ నల్లడంతా చెక్కేసేయాలండి. చాకు పెట్టి చెక్కేసేయాలి. ఇట్లా వైట్గా ఉండాలి. అప్పుడు వైట్గా ఉంటుంది, బాగుంటుంది, తెల్లగా ఉంటుంది కొబ్బరి. లడ్డు నల్లగా వస్తుందండి పైదంతా ఉంటే. దీంట్లో వేసి బాగా కలుపుకుందాము. ఈ రవ్వకు పట్టాలండి బాగా. ఈ పచ్చి కొబ్బరి అంతా ఈ రవ్వగా పడితే నానుద్ది, టేస్ట్గా ఉంటుంది అప్పుడు లడ్డు. కలిపోయినండి, బాగా కలిసిపోయింది. రవ్వ పచ్చి కొబ్బరి కలిసిపోయింది. దీంట్లోనే మిక్సీలో పచ్చి కొబ్బరిలోనే యాలక పొడి వేసాను, యాలక్కాయలు వేసాను. చక్కగా పచ్చి కొబ్బరిలోనే కలిసిపోయింది. ఇదిగో ఇలా కలిసిందండి. చక్కగా కరెక్ట్గా సరిపోద్ది. రవ్వ పచ్చి కొబ్బరి బాగా సరిపోద్ది. ఇది ఇలా కలిసిపోయింది. ఒక 10 నిమిషాలు నానబెడదామండి. అంతలోకే కలిపి పక్కకి పెట్టుకుందాం. కిస్మిస్ వేయించుకుందాం అండి, జీడిపప్పు కిస్మిస్. రవ్వ లడ్డులో బాగుంటాయండి కిస్మిస్, జీడిపప్పు వేసుకుంటే. మానే వద్దండి. పక్కన పెట్టుకొని దీంట్లోనే రవ్వ పోసుకున్నామండి. వేయించుకుందాం రవ్వ. అండి బాగా వేగింది, మంచి కలర్, మంచి స్మెల్ వస్తుంది, సువాసన వస్తుందండి. రవ్వ వేగితే రవ్వ కొబ్బరి చక్కగా వేగిపోయింది, బాగా వేగింది. మాడకుండా సిమ్ములో చక్కగా వేపుకోవాలి. తింటుంటే కూడా లడ్డు
మంచిగా బాగుంటుంది, నోట్లో వేసుకుంటే కరిగిపోయిద్ది. వేరే దాంట్లో పోసుకుంటానండి. గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకున్నామండి. కొన్ని వాటర్ పోసుకుందాం. 2 కప్పుల రవ్వకి కప్పున్నర, ఈ కప్పుతో 2 కప్పుల రవ్వకి కప్పున్నర పంచదార అండి. కప్పున్నరే పోసుకున్నాం. తీగ పాకం రావాలండి, పంచదార కరిగిపోయింది. చూద్దాం. వచ్చిందండి, పాకం వచ్చింది. రవ్వ పోసుకుందాం. మనం వేయించి పెట్టుకున్నాం కదా, ఈ రవ్వ పోసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. కలుపుకుందాం అండి. కొంచెం ఆరిపోయింది రవ్వ, బాగా కలిసిపోయిందండి. కొబ్బరి, పంచదార, రవ్వ పాకం పట్టుకున్నాం కదా, కలిసింది బాగా. కొంచెం నెయ్యి వేసుకుందాం లాస్ట్లో. డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాయి వేసుకుందాం అండి. కలుపుకొని బాగా కలిసిందాక ఇలా ఉండలు చుట్టుకుందాం అండి. అటుకులు మిక్సర్ కలుపుతానండి ఈలోపు. ఆయిల్ పోసుకుందాం అండి. అటుకులు అండి, 2 కప్పులు అటుకులు తీసుకున్నాను. ఆయిల్ లేకుండా వేయించుకున్నాము మిక్సర్కి. అటుకులు డ్రైగా వేయించుకున్నాము, ఆయిల్ లేకుండా. డ్రై రోస్ట్ లాగా చేసుకుంటే బాగా వేగుతాయి. ఆయిల్లో వేయొద్దండి, ఎక్కువ నూనె పీల్చుకుంటాయి. ఇట్లా వేయించుకుంటే బాగుంటాయి. సిమ్లో పెట్టేసుకొని అటుకులు షోర్వాకండి. అటుకుల మిక్సర్కి అటుకులు, పుట్నాలు కొన్ని అండి, చిన్న కప్పు పుట్నాలు, మొక్కజొన్న సిప్స్లు అండి, ఈ నూనెలో వేయించుకుందాం. పల్లీలు, జీడిపప్పు, వెల్లుల్లి తాలింపులోకండి, సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం ఇది మురుకులు, సన్న మురుకులు అండి, కరివేపాకు, జీలకర్ర వేసుకుందాం. 2 ఎండుమిరపకాయలు తాలింపుకి. ఇది వేయించుకుందాం అండి. ఆయిల్ వేడైందండి, వేయించుకుందాం. బాగుంటాయండి. వర్షాలు పడుతున్నాయి కదండి, చక్కగా స్నాక్స్ కింద 3 గంటలప్పుడు ఈ కాసిని పెట్టుకొని తినేసి
ఒక రవ్వ లడ్డు తినేసి ఒక కప్పు టీ తాగితే చాలు. వేయించుకున్నాం అండి, పల్లీలు వేయించుకున్నాం. పల్లీలు కొంచెం ఎక్కువ వేసుకున్నాం అండి, పల్లీలు చాలా ఇష్టం మా అబ్బాయికి. దీంట్లో పల్లీలు తగులుతూ ఉంటే బాగుంటుంది. నానయ్యొద్దండి, చక్కగా మంచి కలర్తో తీసుకుందాం. ఇక చూడండి చిట్టపట్లు ఆడుతున్నాయి. పల్లీలు అయిపోయినాయి, జీడిపప్పు వేసుకున్నాం. అటుకులు వేయించుకుందాం అండి, జీడిపప్పు వేయించేసాను. ఇప్పుడు కొంచెం తాలింపు పెట్టుకుందాం. చిన్నగా కొంచెం నెయ్యి వేసుకోవాలండి, అటుకులు తాలింపుకి మంచి స్మెల్ ఉంటాయి, బాగుంటాయి. కొంచెం అంత నెయ్యి వేసుకుందాం. అటుకులు వేగిపోయినాయి, చక్కగా ఆయిల్ లేకుండా వేగినాయి. వెల్లుల్లి వేసుకుందాం అండి. ఎండుమిర్చి, జీలకర్ర కొంచెం వేసుకుందాం, ఒక చిన్న స్పూను జీలకర్ర. చేసుకొని ఎల్లుల్లిపాయ కొంచెం తాలింపులు వేస్తానండి, మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది. చిటికెడు పసుపు వేసుకున్నాం చాలు. చూడండి సన్న కారపూస కొంచెం వేసుకుందాం. అటుకులు చూడండి ఎలా వేగినాయో, ఇగో చక్కగా వేగిపోయినాయండి. ఇగో సురసుర అంటే చక్కగా ఆయిల్లో వేయించే అవసరం లేదు, ఆయిల్లో ఫ్రై చేయించే అవసరం లేదు, చక్కగా ఇట్లాగే వేగిపోయినాయి. వేసుకుందాం. తాలింపు కూడా వేసుకుందాం దీంట్లో. కొంచెం సాల్ట్ వేసుకుందాం అండి, సరిపడా సాల్ట్. ఈ రెసిపీకి సరిపడా సాల్ట్ వేసుకుందాం. కొంచెం కారం అండి, మనం ఏం వేయలేదు, పచ్చిమిర్చి అలాగే ఏం వేయలేదు, కొంచెం కారం కొంచెం. చూడండి ఈ మొక్కజొన్న చిప్స్లు మంచిదండి, తింటే హెల్త్కి మంచిది.
ఇది చేసుకోండి, పిల్లలకు కూడా ఇష్టపడతారు పిల్లలు. ఒక వారం కలుపుకుంటే చాలండి, ఒక వారం అంతా వస్తాయి ఒకసారి కలుపుకుంటే, మళ్ళీ తర్వాత చేసుకోవచ్చు. చూడండి, జీడిపప్పు ఇట్లాగా, సన్నకారపూస, అటుకులు, ఇట్లా పల్లీలు, పుట్నాలు కూడా కొన్ని వేసానండి. పుట్నాలు చూడండి బాగా కలిసిపోయింది, మంచి కలర్ఫుల్గా ఉన్నాయి. పల్లెటూరులో ఇలా చేసుకొని తింటారండి. చిన్నప్పుడు మా నాయనమ్మ మాకు ఇలా చేసి పెట్టేది. పల్లెటూరులో ఇలాగే చేసుకొని 3 గంటలప్పుడు అట్లా సాయంకాలం తింటాం మేము. విలేజ్ వంటలు మీకు ఏది కావాలన్నా కింద కామెంట్లో రాయండి ఫ్రెండ్స్, నేను చేసి పెడతాను మీకు. మీకు ఏ కర్రీ కావాలన్నా, ఎలాంటి రెసిపీ కావాలన్నా నేను చేసి పెడతాను మీకు. కింద కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. నాకు అయిపోయింది ఫ్రెండ్స్, మిక్చర్ రవ్వ లడ్డు అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ గంట కొట్టండి ఫ్రెండ్స్. సరేనా, ఉంటాను, బాయ్. పూజ అయిపోయిందండి, మా పూజ రూము. ఈరోజు మంగళవారం కదా, పూజ అయిపోయింది. పూజ చేసిన తర్వాత